కల్లూరులోనైతే ఒక చర్చ నడుస్తుంది. కల్లూరు ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది అనేది మన భావన. కాబట్టి మధ్యలో నుంచి తాలూకా విడిపోయినప్పుడు మనం కల్లూరే తాలూకా కావాల్సిన పరిస్థితి. కాకపోతే కొన్ని రాజకీయ కారణాల వల్ల మనం నష్టపోవడం జరిగింది. ఆ రోజున అది శ్రద్ధ వహించలేదు ఆనాటి పెద్దలు ఎందుకో కానీ. మన రాష్ట్ర సీఎంఏ వైరాని మున్సిపాలిటీ అంటే అనౌన్స్ చేసిన దాన్ని క్యాన్సిల్ చేసి మనం చేయించుకోగలిగాం. నమస్తే, మన ప్రస్తుతం ఖమ్మం జిల్లా కల్లూరు మున్సిపాలిటీలో ఉన్నాం. సో కల్లూరులోనైతే ఒక చర్చ నడుస్తుంది ఒక నెల రోజుల నుండి. సో ప్రభుత్వం అయితే డీలిమిటేషన్కి సంబంధించిన ఒక బిల్ ప్రవేశపెడుతుంది. కల్లూరు రెవెన్యూ డివిజన్ కేంద్రం కావాలన్నప్పుడు కూడా చాలామంది విశ్వ ప్రయత్నం చేసి ఎన్నో రోజుల్లో వాళ్ళు దీక్షలు చేస్తే చివరికి అది సక్సెస్ అయ్యి మనకి ఇలా కల్లూరు రెవెన్యూ డివిజన్ కేంద్రాన్ని మనం చూస్తున్నాం. సో ఎటువంటి స్వార్థం లేకుండా మన కల్లూరు అభివృద్ధి కోసం కొంతమంది పనిచేస్తున్నారు. వాళ్ళు మనము ఇప్పుడు ఈ ఉద్యమాన్ని కూడా కొంతమంది టేకప్ చేద్దామనే ఆలోచనతో ఉన్నారని మనకు తెలిసి వాళ్ళ దగ్గరికి వచ్చినాం. సో వాళ్ళకి ఏం కావాలని మాట్లాడుతున్నాం. నమస్తే అండి. నమస్తే. మీ పేరండి? జాస్తి శ్రీనివాసరావు అండి. ఓకే, శ్రీనివాస్ గారు చెప్పండి, ఇప్పుడు మీ డిమాండ్ ఏంటి? అసలు మీరు ఎప్పటి నుండో మాట్లాడుతున్నారు ఆ విషయం. అసలు డిమాండ్ అంటే ముఖ్యంగా ఈ కల్లూరు ప్రాంతానికి గతంలో నుంచి మదర్లో తాలూకా నుంచి విడిపోయి వచ్చినప్పటి నుంచి కల్లూరు ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది అనేది మన భావన. ఈ ప్రాంతంలో అన్యాయం జరుగుతుందంటే ఏంటి? కల్లూరుకి అంత స్పెషాలిటీ ఏంటి? అసలు కల్లూరుకి స్పెషాలిటీ ఏంటంటే వైశాల పరంగా కానీ బిజినెస్ పరంగా కానీ ఆయకట్టు పరంగా సాగర్ ఆయకట్టు అనేది మీ డెల్టా ప్రాంతానికంటే మించిన ఆయకట్టు ఉంది మన దగ్గర. అట్లాగే ఈ మత సామరస్యాల విషయంలో కానీ చాలా చక్కటి పీస్ఫుల్ వాతావరణం కలిగినటువంటి మన కల్లూరు ప్రాంతం. కాబట్టి మధ్యలో నుంచి తాలూకా విడిపోయినప్పుడు మనం కల్లూరే తాలూకా కావాల్సిన పరిస్థితి ఉంది ఆ రోజు. సో కాకపోతే కొన్ని రాజకీయ కారణాల వల్ల మనం నష్టపోవడం జరిగింది ఆ రోజున. ఎందుకంటే ఆ రోజున్న రాజకీయ నాయకులు సముచితమైనటువంటి నిర్ణయం తీసుకోలేకపోవడం అనేది మన అభిప్రాయం. దానికి వేరే కారణాలు చెప్తూ ఉంటారు కొంతమంది పెద్దలు. ఇక్కడ ప్రభుత్వ భూములు సక్రమంగా సరిపోనని లేవు, ఆఫీసులు కట్టడానికి అనే దానితో అక్కడ సర్కుల్లో భూములు ఎక్కువనే కాబట్టి అక్కడికి వెళ్ళిపోయింది అని అంటారు. అదైతే కరెక్ట్ అయిన వాతావరణం విషయం అయితే కాదు. ఎందుకంటే ఎన్ఎస్పి దగ్గర కాకానపేట నుంచి ఎన్ఎస్పి నానపురం గోకారం వరకు కూడా మనం అనుకున్న మొత్తం కూడా అసైన్మెంట్ ల్యాండ్స్ కట్టుకోదలుచుకుంటే ఎన్ని ఆఫీసులను కట్టడానికి అవకాశాలు ఉన్నాయి. సో కాకపోతే శ్రద్ధ వహించలేదు ఆనాటి పెద్దలు ఎందుకో కానీ. దాని మీద మనం నష్టపోయామనే భావనతోటి ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వంలో రెవెన్యూ డివిజన్లో ఏర్పాటు విషయానికి వచ్చినప్పుడు ముందుండి కార్యక్రమాన్ని మనం నడిపాం. ఆ రోజు కూడా సాక్షాత్తు ఒక మన రాష్ట్ర సీఎంఏ వైరాని మున్సిపాలిటీగా అనౌన్స్ చేయడం జరిగింది ముందే. అట్లా కాదు, మాకు ఈ అర్హత ఉంది, కల్లూరు ప్రాంతానికి రెవెన్యూ డివిజన్ అవడానికి ఈ అర్హత ఉందని చెప్పి మనం నోటిఫైల్ అంటే అనౌన్స్ చేసిన దాన్ని క్యాన్సిల్ చేసి మనం చేయించుకోగలిగాం. అనౌన్స్ చేసిన వైరాన్ని క్యాన్సిల్ చేసి మనం చేయించుకోగలిగాం. పటాల వల్ల అయిందంటారా? అవునండి, 100% అండి. అది అందరూ ఒప్పుకోవాల్సిందే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే 45 రోజులు సుదీర్ఘంగా మేము నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కల్లూరుకున్న చరిత్ర ఏమిటి అనేది పూర్వపరాలు మొత్తం ఒక నోట్ ఫైల్ తయారు చేశాం. ఆ నోట్ ఫైల్ తీసుకెళ్లి లాస్ట్ రోజున తుమ్మల నాగేశ్వర గారికి ఇవ్వడం జరిగింది. ఆయన గారు ఆ రోజు క్యాబినెట్ మీటింగ్లో ఈ అంశం లేకపోయినప్పటికీ కూడా టేబుల్ ఐటమ్ కింద తీసుకుని దీన్ని ఆమోదింప చేసి ఈ చరిత్ర ఈ నేపథ్యం ఉన్నది కల్లూరు కంపల్సరీ కావాలని ముఖ్యమంత్రి గారికి నచ్చజెప్పిన విధానంతో వైరాన్ని క్యాన్సిల్ చేసుకుని కల్లూరుకి అనౌన్స్ చేయడం జరిగింది. ఆ రోజు విజయం సాధించాం మనం అందరం కూడా, పార్టీలకు అతీతంగా కూడా. సో మరి ఈరోజు మనకి లోకల్ మినిస్టర్ గారు ఉన్నారు, పొంగులేటి గారు. మరి మనకి అది నియోజకవర్గం కావడానికి ఆయన కూడా కొంత ఏమన్నా మీరు సహకారం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారా? తప్పకుండా. మన ఇంటికి వచ్చిన సందర్భంలో కలిసాము మంత్రి గారిని. కలిస్తే సమయం సరే లేకపోయినప్పటికీ ఉన్న 10 నిమిషాలు పావుగంటలో ఉన్న విషయం అంతా చెప్పగలిగాం. ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేశాం. ఆయన గారు కూడా సావధానంగా ఆలోచించాం. తప్పకుండా అన్న మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డీలిమిటేషన్ కమిటీ వస్తుంది. ఆ కమిటీ వారు వచ్చినప్పుడు నేను మీకు ఇంటిమేషన్ ఇస్తాను. మీ దగ్గర ఉన్న సమాచారం అంతా క్రోడీకరించి ఎవరైతే మీరు ఆ రోజు కావాలని ఫైట్ చేస్తా ఉన్నారో మీరు వరకు రాని నేను సమయం ఇప్పిస్తాను. యాజ్ ద మినిస్టర్గా నేను మన ప్రాంతానికి న్యాయం చేయడంలో ఎటువంటి ఆలోచన మీకు లేదు. ఖచ్చితంగా దీన్ని ఏర్పాటు చేసుకోవడానికి మనం అందరం కలిసి ముందుకెళ్దామని చెప్పడం జరిగింది మన మంత్రి గారు కూడా. సో ఇంకోటి శ్రీని గారు, ఇప్పుడు మొన్న మీటింగ్ జరిగిందని అన్నారు. సో అన్ని వర్గాలు మరి ఆ రోజు హాజరైన అసలు దీన్ని ముందుకు తీసుకోవడానికి మీకు ఒక కార్యాచరణ అండ్ కమిటీ ఏమన్నా ఏర్పాటు చేసుకుంటున్నారా లేదా? అంటే ఆ రోజు
జనరల్గా ఉన్న దాని మీద కూర్చోవడానికి అని చెప్పి హడావిడిగా ఆ నైట్ సమయభావం సరిపోలేదు, అందరినీ పిలిచి కరెక్ట్గా కూర్చోబెట్టడానికి ఏదో గ్రూప్లో మెసేజ్ పెట్టేసి రేపు ఈ విధంగా సమావేశం మాత్రం ఉంది, అందరూ సకాలంలో హాజరై దీనికి సహకరించండి, దాని మీద మనం కమిటీ వేసుకుని విధి విధానాలు ఏంటనేది చర్చించుకుని ముందుకెళ్దామని చెప్పి ఆ రోజు అనుకోవడం జరిగింది. సమయభావం తక్కువ ఉన్నా కానీ చాలా వరకు పెద్ద నాయకుల దగ్గర నుంచి చిన్న కార్యకర్తల వరకు కూడా ఆల్ పార్టీస్ నుంచి అందరూ వచ్చారు. ఆ రోజు విపులంగా చర్చించడం జరిగింది దీని మీద. భవిష్యత్తులో మళ్ళీ ఒక్కరోజు దీని సమయం తీసుకుని అంటే దాని విధి విధానాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఒకసారి చూసుకున్న తర్వాత, ఎందుకంటే రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తులం కాబట్టి చూసుకున్న తర్వాత ఏ పందాలో దీన్ని ఫైట్ చేయాలనేది ఒకసారి నిర్ణయం ఆలోచన చేసి ఖచ్చితంగా మళ్ళీ అందరితోటి మండల వ్యాప్తంగా అందరినీ సమావేశపరిచి ఖచ్చితంగా కమిటీ వేయడం జరుగుతుంది. నోటల్ క్యాండిడేట్ ద్వారా కమిటీ వేసి ఖచ్చితంగా ఫైట్ చేస్తాం, ముందుకెళ్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. అండ్ ఇంకొకటి ఇక్కడ ఇప్పుడు మనకి నియోజకవర్గం అయ్యేటప్పుడు కూడా కొన్ని మనకి మండలాస్ కొద్దిగా డిఫరెంట్గా చేంజ్ చేద్దామనే ఒక టైప్ ఆఫ్ ఆలోచన కూడా వస్తుంది. దాన్ని మరి మీరు ఆమోదిస్తారా? అండ్ ఏమన్నా మీకు ప్రాబ్లం? ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించండి. ఇప్పుడున్న ప్లాన్ ప్రకారం కనుక అయితే నియోజకవర్గాన్ని ఎట్టి పరిస్థితులు కూడా ఆమోదించే ఆలోచన లేదు మనకి. ఎందుకంటే ఇప్పుడు ఈ ఏజెన్సీ మండలాలు కలపడం వల్ల మనం తీవ్రంగా నష్టపోతాం. మన మండలం వచ్చేటప్పటికేమో మైదాన ప్రాంతంలో ఉంది. మైదాన ప్రాంతంలో ఉన్నదాన్ని తీసుకెళ్ళి 2-3 మండలాలు ఏజెన్సీ మండలాలు కలిపి ఏజెన్సీగా ఏర్పాటు చేయడం వల్ల మనం తీవ్రమైన నష్టాన్ని సరిచూడాల్సి వస్తుంది. భవిష్యత్తులో మనం చేసి కూడా ఉపయోగం ఉండదు కాబట్టి ఆ మండలాలు ఇప్పుడు ప్రపోజల్ పెట్టిన మండలాలు అయితే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తే లేదు. దానికి అనుబంధంగా తల్లాడ కానివ్వండి, పెనుబల్లి కానివ్వండి కలపాలి. మనం ముఖ్యంగా ఇంకో పాయింట్ కూడా ఏంటంటే కల్లూరుని 2 మండలాలు చేయాలనేది మన ప్రపోజల్ ముందు. ఎందుకంటే హెవీ జనాభా ఉన్నారు, హెవీ డిస్టెన్స్ ఉంది కాబట్టి మనం కూడా చెప్పాను నేను ఆ రోజున. వైరా నుంచి మన కల్లూరుకు రావడానికి 22 కిలోమీటర్ల దూరం అండి. చిన్నకోరుకొండ దగ్గర దారోగ పంజర్ నుంచి మన కల్లూరు సెంటర్కి రావడానికి కూడా 22 కిలోమీటర్లు వస్తుంది మండల హెడ్ క్వార్టర్ రావాలంటే. అందుకని మనం ఏం చేస్తామంటే చెన్నూరు మండల హెడ్ క్వార్టర్ చేయమని అడుగుతా ఉన్నాం. చెన్నూరు కల్లూరు 2 మండలాలు చేసినప్పుడు ఆటోమేటిక్గా మనం పెనుబెల్లి కలిపినా పర్లా, తల్లాడ కలిపినా పర్లా, ఎవరిదైనా ఏలుపూరు కలిపినా ఒక మండలం కలిపితే సరిపోతుంది అనేది మన అంచనా ఆలోచన. దానికి అనుగుణంగానే మనం ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు. సో అన్ని వర్గాలను అయితే కలుపుకొని వెళ్తారా? తప్పకుండా అన్ని వర్గాలను కలుపుకొని పోతాం. కలుపుకొని ఫైట్ చేయకపోతే సక్సెస్ సాధించలేము కదా. అంటే భేషజాలు అనేవి ఏమి లేవు. చిన్న పిల్లవాడి దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా అందరికీ పిలిపిస్తాం, స్పందిస్తారు. ఎందుకంటే రెవెన్యూ డివిజన్ చేసినప్పుడు కూడా ఈ ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం కూడా విపరీతంగా సహకరించారు. మనం 6 సంవత్సరాల బాలుడి దగ్గర నుంచి 60 సంవత్సరాల వృద్ధుల వరకు కూడా మనకు వచ్చే ధర్నా కార్యక్రమాలు కూర్చొని సహకరించి ర్యాలీలు చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఆ విధంగానే కదిలించడం జరుగుతుంది. ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని తప్పకుండా దీంట్లో సక్సెస్ సాధిస్తామని 100% చెప్తా ఉన్నాను. సో ఇది ఇక్కడైతే మనకి జాస్తి శ్రీనివాస్ గారు చెప్తున్నారు. వాళ్ళు రెవెన్యూ డివిజన్ కేంద్రం కోసం చాలా పోరాడి సక్సెస్ అయ్యారు. సో ఈరోజు కల్లూరులో ఒక IAS అండ్ IPS అధికారులు ఉంటున్నారంటే వీళ్ళ పోరాట ఫలితమే. సో అందుకే ఇప్పుడు కూడా నియోజకవర్గం కావాలి, కల్లూరు కేంద్రంగా అంటున్నారు. సో ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి అంటున్నారు. సో పార్టీ రహితంగా, వ్యక్తుల రహితంగా అయితే కార్యక్రమాలు నిర్వహిస్తారట. సో వీళ్ళ ప్రయత్నం ఫలించి కల్లూరు నియోజకవర్గం కావాలని రాసుకో సాంబా ఛానల్ కోరుకుంటున్నాను.